మొదటి దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేళ్ల పితరులు, ఇంటి పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు అను వారి లెక్కను గూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగము మీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగములో 24,000 మంది ఉండిరి. ఫెరేజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉండెను. రెండవ నెల వంతు అహోయిహీయుడైన దోదైదియు అతని భాగపు వారిదియు ఆయను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరాక్రమశాలలో ఒకడై ఆ 30 మందికి అధిపతి అయి ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాబాదు ఉండెను. 4వ నెలను యోవాబు సహోదరుడైన ఆసాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జబద్య అతని తరువాత అధిపతి ఆయను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 5వ నెలను ఇశ్రాయేతీయుడైన షమ్మూహుతు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 6వ నెలను తెకోనీయుడైన ఇక్కేషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 7వ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడైన హెలెస్సు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 8వ నెలను జరహీయుల సంబంధుడును హూషాతీయుడైన సిబ్బేరై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 9వ నెలను బెన్యామీనుల సంబంధుడును అనాతోతీయుడైన అబీయేజరు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 10వ నెలను జరహీయుల సంబంధుడును నెటోపాతీయుడైన మహరై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతి వారును పిరాతోనీయుడైన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడైన హెల్దయి అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మరియు ఇశ్రాయేలు గోత్రముల మీదనున్న వారి వివరమేదనగా జిక్రీ కుమారుడైన ఎలీయేజరు రూబేనీయులకు అధిపతిగా ఉండెను. మైకా కుమారుడైన షెఫట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్య లేవీలకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరుల్లో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను. మికాయేలు కుమారుడైన ఒమ్రి ఇస్సాకారీయులకు అధిపతిగా ఉండెను. ఒబద్యా కుమారుడైన ఇష్మయ జబూలీనీయులకు అధిపతిగా ఉండెను. అజ్రియేలు కుమారుడైన ఎరీమోతు నఫ్తాలీలకు అధిపతిగా ఉండెను. అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రామీయులకు అధిపతిగా ఉండెను. మనష్య అద్రగోత్రపు వారికి పెదాయా కుమారుడైన ఏవేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్య అర్ధగోత్రపు వారికి జకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీయులకు అబ్నేరు కుమారుడైన మహసీయేలు అధిపతిగా ఉండెను. దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు. ఇశ్రాయేలును ఆకాశ నక్షత్రములంత మందిగా చేయునని యెహోవా సెలవిచ్చి ఉండెను గనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయసు గల వారి దావీదు జనసంఖ్య యందు చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయమున ఇశ్రాయేళ్ల మీదకి కోపం వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయును ఆరంభించనే గాని దాని ముగింపకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథంలో చేర్చబడలేదు. రాజు బొక్కసముల మీద అదీయేలు కుమారుడైన అజ్మావేతు నియమింపబడెను. అయితే పొలముల్లోను పట్టణముల్లోను గ్రామముల్లోను దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. పొలములో పనిచేయు వారి మీదను భూమి దున్ను వారి మీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను. ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమీయు ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్ష రసము నిలువ చేయు కొట్ల మీద షిమ్మీయుడైన జబ్దీయు నియమింపబడెను. షెఫేలా ప్రదేశము నుండు ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదేరీయుడైన బయల్ హానాను నియమింపబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయియు లోయల్లోని పశువుల మీద అద్లయి కుమారుడైన
షాపాతును నియమింపబడిరి. ఒంటెల మీద ఇస్మాయేలీయుడైన ఒబీలును, గాడిదల మీద మెరోనోతీయుడైన ఎహేద్యాయును నియమింపబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్తయై ఉండెను కనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహీతోపేలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహీతోపేలు చనిపోయిన మీదట బెనాయ కుమారుడైన యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను. ఆమేన్.